ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్పై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 11.42 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఈ విజువల్స్ చూడడానికి చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ అద్భుతం వెనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్పై ఇప్పటికే రాకపోకల్ని కూడా నిలిపివేశారు. పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికని కూడా ఎగరవేసిన పరిస్థితి. ఉదయం నుంచి కనుక ఒక్కసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది తీసుకుంటే చాలా బోట్లు ఈ వరద ఉధృతి ఎక్కువ అవడంతో ప్రకాశం బ్యారేజ్ వైపు కొట్టుకొచ్చిన పరిస్థితి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతోంది అనేది. సో ఈ రోజు రాత్రికి ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి. బ్యారేజ్ నుంచి 11.42 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్ దిగువ ప్రాంతంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. బాపట్ల జిల్లా రేపల్లెకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. రేపల్లెలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మురళి హెచ్చరించారు. మరోవైపు కరకట్ట దిగువ ప్రాంతాల్లోని దాదాపు అన్ని ఇళ్లు నీట మునిగిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నీరు చేరిన పరిస్థితి. కరకట్ట పూర్తిగా బలహీనపడిపోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ పై వరకు వరద నీరు చేరిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో బ్యారేజ్ ఫిల్టర్ దెబ్బతింది. ఇసుక బోట్ వచ్చి తగలడంతో బ్యారేజ్ 69వ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మరికొన్ని రోజులు వర్షాలు ఇలానే ఉంటే కనుక వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసిన దృశ్యాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఇది ప్రకాశం బ్యారేజ్ గేట్ దగ్గర పరిస్థితి. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ ప్రాంతం అంతా కనిపిస్తున్నది ప్రకాశం బ్యారేజ్ గేట్. 3-4 బోట్లు మనకు కనిపిస్తున్నాయి. వరద ప్రవాహం చాలా తీవ్రంగా ఉండడంతో ఈ బోట్లన్నీ కూడా వరదకి కొట్టుకొచ్చాయి కంప్లీట్గా. మనం ఇప్పటిదాకా చూసిన ప్రకాశం బ్యారేజ్ మనకు కనిపిస్తోంది. ఈ బోట్లన్నీ కరెక్ట్గా కొట్టుకొచ్చి దీని గేట్లని తాకిన పరిస్థితి, ఢీకొన్న పరిస్థితి. దీంతో కొంత ఈ ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బోట్లు ఢీకొన్న కారణంగా కింద మనకి వరద ప్రవాహం కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్న పరిస్థితి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ పైన రాకపోకలు కూడా జరుగుతుంటాయి. ఆ రాకపోకలన్నింటినీ కూడా నిషేధించిన పరిస్థితి. ఇదే కనుక వరద ప్రవాహం కంటిన్యూ అయితే కొంత దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అధికారులంతా కూడా. ప్రకాశం బ్యారేజ్పై రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. రెండో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతోంది. 11.42 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. బోట్లు ఢీకొట్టిన ప్రదేశం మీకు రౌండప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తోంది చూడండి. కంప్లీట్గా ఆ గేట్ దగ్గర ఉన్న ఆ ప్రాంతం సిమెంట్ మొత్తం కూడా పెచ్చులూడి బయటకు వచ్చేసి లోపల ఐరన్
కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ బోట్లు, ఇసుక బోట్లు ఇవన్నీ కూడా ఇవి ఎంత వేగంతో వచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్ని ఢీకొన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహం ఒక్కసారి ముందుకి వెళ్ళలేక వెనక్కి తన్నింది మొత్తం వరద ప్రవాహం అంతా కూడా. ఆ ప్రవాహంతో 2-3 గేట్లు వెనక్కి వచ్చి డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ గేట్లని ఢీకొన్న పరిస్థితి. వరద ప్రవాహం ఎంత తీవ్రంగా ఉందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఆ గేట్లు వచ్చి ఢీకొనడంతో 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం కూడా అంతకంతకి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. విజయవాడ జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి. ఇది మాత్రమే కాదు, మరొక ప్రమాదం కూడా ఏపీకి పొంచి ఉందని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ బ్రేక్ తర్వాత చూద్దాం. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.